హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి కదా. మా నాన్న అయితే ఈరోజు మార్కెట్కి వెళ్ళారండి. అదేనండి, మన మంచిర్యాలలోని ఐబీ దగ్గర కంకులు చాలా బాగున్నాయని చెప్పేసి వాటిని చూడగానే ఇంకా గారెలు తినాలనిపించిందంట. అందుకు అని చెప్పేసి కంకులు అయితే కొనుక్కొని ఇంటికి వచ్చారు. ఇక కంకులు చూశాక గారెలు చేసుకోకపోతే నా ప్రాణం అయితే అస్సలు ఆగదండి. ఇంకేముంది, కంకులైతే మొత్తం కూడా చూడండి గింజలన్నీ ఒలిచేసాము. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడైతే గింజలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఫ్రెండ్స్ మనమైతే గారెలు చేసేసుకుందాం. ఫ్రెండ్స్ నిజంగా ఈ మొక్కజొన్న గారెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. చూడండి, మనమైతే చాలా ఈజీ ప్రాసెస్లో గారెలు చేసేసుకుంటున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒలిచినటువంటి గింజలన్నీ కూడా వేసేసుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాం. చూడండి, ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంతమంది అయితే గారెల పిండిని బరకగా మిక్సీ పట్టుకుంటారండి. కానీ మేమైతే అలా కాదు, పిండిని చాలా సాఫ్ట్గా మిక్సీ పడతాము. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి, తిన్నా కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే చాలా మెత్తగా పట్టేసుకుంటాము. చూసారు కదా, పిండి మిక్సీ పట్టాక దానికి సరిపడా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని పిండి బాగా కలిపేసుకొని ఇంకేముంది ఫ్రెండ్స్, నూనె వేడయ్యాక గారెలు చేసుకోవడమే ఆలస్యం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గారెలు డైరెక్ట్గా నూనెలో వేయడానికి కొంతమంది భయపడతారు కదా. మేమైతే అన్నం గరిటె ఉంటుంది కదా, ఆ అన్నం గరిటెకి కాస్త వాటర్ అద్దుకొని ఇలా గారెల పిండిని వేసుకొని గారెలు అయితే చేసుకుంటాము. ఇలా చేయడం చాలా ఈజీ అండి. స్పూన్ నుంచి గారె త్వరగా నూనెలోకి జారుతుంది, మన పైన చిల్లుతుంది అన్న భయం కూడా ఉండదు. నాకైతే చేత్తో గారెలు చేయడం ఇప్పటికీ కూడా రాదు ఫ్రెండ్స్. నేను ప్రతిసారి ఇదే ప్రాసెస్ని ట్రై చేస్తూ ఉంటాను. అవసరమైతే మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకేముంది, గారెలను నూనెలో వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని తీసేసుకుంటే మనకైతే వేడి వేడి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయండి. వేరే ఏ ఫుడ్ విషయంలోనైనా నేను ఆయిల్ ఫుడ్ అని ఆలోచిస్తాను, కానీ ఈ గారెల విషయంలో మాత్రం అస్సలు ఆలోచించనండి. ఎందుకంటే మక్క గారెలు అంటే నాకైతే చాలా ఇష్టం అండి. నిజం చెప్పాలంటే ప్రాణం. ఫ్రెండ్స్ మా గారెలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. చివరిగా ఒక మాట చెప్పమంటారా ఫ్రెండ్స్, ఏదైనా తినాలనిపిస్తే వెంటనే చేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయండి ఫ్రెండ్స్. రేపటి రోజున ఏం జరుగుతుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. నిజంగా బయట ఫుడ్ కాకుండా మన చేతులతో ఏది నచ్చితే అది చేసుకొని కడుపు నిండా తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగున్నప్పుడే అన్నీ తినేయండి ఫ్రెండ్స్, కడుపు అయితే మార్చుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.